నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అటు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు అందరూ కూడా ధర్నాకు దిగుతూ ఉన్నారు. వారి యొక్క ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం పేరు మీద వారు ఈరోజు ఒక సభను నిర్వహించుకుంటా ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకుంటున్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు వారి యొక్క సమస్యలు ఏంది, వారు దేనికోసం పోరాడుతూ ఉన్నారు, సో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు కూడా ఆడి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఎందుకు మీరు ఈ సభను కానీ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని కానీ పెట్టుకోవడం జరిగింది? మేము ఇంతటి వరకు అన్ని వర్గాల నుంచి అన్ని యూనియన్స్ నుంచి చాలా వరకు ట్రై చేశారు మన వాళ్ళు. 2014లో ఏదైతే రేట్ ఇష్యూ అనేది జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 12-14 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి రేట్ ఇష్యూస్ అనేది పెరగలేదు. మేము అప్పట్లో ఏదైతే 64 రూపీస్కి పెట్రోల్, 52 రూపీస్కి డీజిల్ ఉన్నప్పుడు 20 రూపాయల ఛార్జెస్ అంటే 12 రూపాయలు ఏదైతే పెంచారో దాన్నే కంటిన్యూ చేస్తారు. ఇవాళ మనం పెట్రోల్ డీజిల్ రేట్లు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ చేంజ్ అవుతున్నాయి, కానీ రేట్ ఇష్యూ అనేది ఎందుకు పెరిగించుకోవడం లేదు, ఎందుకు పెరిగించుకోవాలనే ఉద్దేశాన్ని చూపెడతలేదు. ఇవాళ మనం ఏదైతే గవర్నమెంట్ చేంజ్ అవుతుందో దాన్ని బట్టే వాళ్ళకు కావాల్సిన ఎన్ఓసీలు ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలకు ఇవ్వాలని అనుకున్నారు తప్ప మనం ఏం చేయబోతున్నది అనేది చూస్తలేరు. కాబట్టి మనము ఇప్పటి వరకు చాలా యూనియన్స్ కష్టపడ్డాయి, చాలా అసోసియేషన్లు కష్టపడ్డాయి. మనం కూడా ఇక్కడి వరకు చాలా ఏమంటారు పకడ్బందీగా ప్లాన్ చేసినా అది ఏవో అవ్వట్లేదు. అందుకనే ఏదైతే మనము యాప్ బేస్డ్ తెలంగాణ యాప్ బేస్డ్ ఫోరం ఏదైతే ఇది చేసుకున్నామో దీనికి ఎలాంటి లీడర్స్లకు సంబంధం లేకుండా ఏ లీడర్ ఉన్నా కానీ డ్రైవర్ లెక్కలనే ఇక్కడికి వచ్చి పోరాటం చేద్దామనే ఉద్దేశం మీద ముందడుగు వేసినాం. దేనికి ఇన్ని రోజుల నుంచి లీడర్లు కానీ పార్టీ పరంగా కానీ మన ఏవైతే యూనియన్స్ కానీ మనము వాళ్ళతో పాటు కలిసి పనిచేసినందుకు కానందుకు ఇవాళ మనము డ్రైవర్ లెక్కలకు వచ్చి మన సమస్యలు అప్పట్లో 2014లో ఏదైతే రేట్ ఇష్యూ ఉందో ఇప్పటికీ ఎంత పెరగాలనే ఉద్దేశాన్ని మనము ఒక తాటికి వచ్చి అది ఏ రేటుని ఎలా పెంచుకోవాలి, ఏ అమౌంట్ ఎలా మెన్షన్ చేయాలనే ఉద్దేశం మీద ఇక్కడికి వచ్చినామన్నా. ఇది మేము డ్రైవర్లం అందరం కనిపెట్టుకొని ఒక తాటికి వచ్చిన తర్వాత యూనియన్లు కానీ ఇతర ఏ సమస్యలు కానీ వాళ్ళతో ఎలా కలిసి పనిచేయాలనే ఉద్దేశం మీద మనం ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ అనేది పెట్టుకున్నాం. ఈ ర్యాపిడో, ఊబర్, ఓలా దీనివల్ల మీకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంటి, అంటే డ్రైవర్లకు జరుగుతున్నటువంటి ఇబ్బంది ఏంది? వాళ్ళు చేసుకున్నటువంటి కటింగ్స్ ఎక్కువ తీసుకుంటా ఉన్నారా, లేకపోతే వారు తీసుకోవాల్సినటువంటి ట్యాక్సీలు ఎక్కువ తీసుకుంటా ఉన్నారా? ఎట్లా మీకు ఏ విధంగా ఇబ్బంది జరుగుతూ ఉంది? ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు ఉన్నాయి. ప్రస్తుతానికి మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక్క ప్లేస్కి ఒక కస్టమర్ ఒక బండిని బుక్ చేశారనుకో, ఆ కస్టమర్కి వాళ్ళే రేట్లు ఎక్కువ పెంచుకోవచ్చు, తక్కువ చేసుకోవచ్చు అనే ఉద్దేశానికి వాళ్ళకి వచ్చారు. అంటే అన్ని అవకాశాలు కేవలం వాళ్ళు కస్టమర్కే ఇచ్చారు, డ్రైవర్కి ఏం లేదు. వాళ్ళు బుక్ చేస్తే వెళ్ళాలి, లేదంటే కామోష్ మన ఇంట్లో మనం కూర్చోవాలన్నట్టు ఉంది. ఇప్పుడు డ్రైవర్ ఏ చిన్న ప్రాబ్లం అంటే కస్టమర్తో కోపం వచ్చి వాళ్ళు కోపం తెప్పించి మాట్లాడినా ఏ ఒక్క మాట అన్నా దానికి ఏదో ఒక రకంగా మన మీద కంప్లైంట్ పెడతారు. విత్ ఇన్ నిమిషంలల్లా ఇవేవైతే ఉన్నాయో యాప్స్ వాటి నుంచి మనకు డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా మనము ఒక తాటికి వచ్చి మన సమస్యలను, మన ప్రాబ్లమ్స్ని మనమే ముందుండి ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవాలని లీడర్లు కాకుండా, యూనియన్స్ కాకుండా కేవలం డ్రైవర్ లెక్కలకు వచ్చి సమస్యలను పరిష్కరించుకోవాలనే ఉద్దేశం మీద మనం ఇక్కడ రౌండ్ టేబుల్ మీటింగ్ని నిర్వహించుకున్నాం. అంటే ఛార్జీల విషయంలో మీకు ఎట్లా ఇబ్బంది జరుగుతుంది అంటే మీరు ఎంత కోరుకుంటా ఉన్నారు? ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఛార్జీలు ఎంత? మీరు ఎంత ఛార్జీలు అయితే మీరు ఓకే మాకు బెనిఫిట్ అవుతుంది, మేము రోజంతా నడిపినందుకు పడుగుతున్నటువంటి 4 రైడ్లకైనా మేము ఈ రైడ్లను మేము చేస్తే మాకు మంచి జరుగుతుందని మీరు ఎంత అనుకుంటాం? అంటే గతంలో ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత, మీరు కోరుకున్నటువంటి అమౌంట్ ఎంత? ఇప్పుడు మేము గతంలో అయితే 1.5 కిలోమీటర్స్కి 20 రూపీస్ లెక్కల 2014లో నిర్వహించుకున్నారు. ప్రస్తుతం 2026లో మేము వచ్చినప్పుడు ఇప్పుడు నడిపిస్తున్న డ్రైవర్లకు ఇంధనం ఛార్జెస్ కానీ మన బండ్లకున్న సౌకర్యాలకున్న ప్రాబ్లమ్స్ కానీ అన్నీ పెరిగి ఉన్నాయి. రేట్ ఇష్యూస్ మేమేమనుకుంటున్నాం అంటే 26 నుంచి 30 రూపీస్ ఎంత కాదనుకున్నా 22 రూపీస్ ఇచ్చే అవకాశాలను మేము తెచ్చుకోవాలనుకుంటున్నాం. ఎందుకు అంటే ముంబై కానీ, బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ఇంకా మన చెన్నై కానీ అట్లాంటి సందర్భాలలో మహారాష్ట్రకు వచ్చేసి 24.62 పైసా ఉంది. అదే ఢిల్లీకి వచ్చేసి హయ్యెస్ట్ ఢిల్లీకి ఉంది 66 రూపీస్ నుంచి 14 పైసా ఉంది. మాకు అంతగా కాకుండా మాకు 22 ప్రస్తుతం మనం ఉన్న ఈ సిటీ సందర్భాన్ని బట్టి ఇక్కడ మన సిటీ ప్రొసీడ్ అనేది చాలా పెద్దగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి 22 నుంచి 26 రూపీస్ పెరిగించుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డ్రైవర్లు సాఫీగా వాళ్ళ జిందగీని కొనసాగించుకుంటారని చెప్పేసి మా ఉద్దేశం ఉంది. అయితే మరి యాప్ల వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతూ ఉందా? యాప్ కమిషన్ ఎక్కువ తీసుకోవడం
ఆ ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కమిషన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ర్యాపిడో ఎగ్జాంపుల్ ర్యాపిడోని తీసుకుందాం. ఇప్పుడు ర్యాపిడోని చూసుకున్నట్టే రోజు మొత్తంలో 29 రూపీస్ తీసుకోవాలి. ఇప్పుడు ఊబర్ని తీసుకున్నట్టయితే ఊబర్ అతను ఏం చేస్తుండు, ట్రాఫిక్ని బట్టి కస్టమర్ మీద ఒక 10 రూపాయలు 20 రూపాయలు పెంచుకున్నా కానీ అవి మన ప్రమోషన్ లెక్కలలో డ్రైవర్ దగ్గర మైనస్ చేసుకుంటుండు. మనకిచ్చే పైసలు ఏమి ఇస్తుండు, కిలోమీటర్కి ఒక 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తుండు. పైన వచ్చే ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో వాటిని మాత్రం తను ఏం చేస్తుండు, వాళ్ళ ప్రమోషన్ రూపంలో మొత్తం కట్ చేసేసుకుంటున్నాడు. ఇక్కడ డ్రైవర్లకు ప్రయోజనం పొందినట్టు ఎట్లుంది, అక్కడ ప్రయోజనం పొందుతుంది ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలే కదా. ఇప్పుడు పోర్టర్ని చూసుకున్నట్టయితే ఇతర స్విగ్గీ జొమాటో ఏ సంస్థలైనా కానీ మనకు ఇబ్బంది కలిగించుకునే వరకే తెచ్చుకుంటారు తప్ప డ్రైవర్లకు ప్రయోజనం పొందే కాడికి ఏడలేదు. కేవలం వాటి వలన ఏవైతే ఈ సమస్యలు ఉన్నాయో యాప్స్ వాళ్ళు ఇది చేస్తారు, ప్రయోజనం పొందుతారు. కస్టమర్లు ఇవ్వడానికి రెడీ ఉన్నారు, కానీ డ్రైవర్లకు ఇవ్వడానికి వీళ్ళు యాప్స్ వాళ్ళు ఇవ్వట్లేదు, కంపెనీస్ ఇవ్వట్లేదు. అయితే వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో డ్రైవర్లందరికీ ఒక యాప్, ఈ ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి యాప్ మేము ఒక యాప్ తయారు చేసి ఇస్తాం, వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మేము ఒక యాప్ తయారు చేసి ఇస్తామని చెప్పింది. సో దీని గురించి ఎప్పుడైనా మాట్లాడారా మీరు? మేము ఇంతకన్నా ముందు క్యాబ్ డ్రైవర్లకు భారత్ అనే యాప్ అనేది ఒకటి తెచ్చిపెట్టారు. అది ఏమైందంటే వాళ్ళు తెచ్చిన యాప్ ఏదైతే ఉందో అది కూడా సరిగా పని చేయకపోవడం వలన అది అక్కడికి ఆగిపోయింది. అట్లా కాదు, గవర్నమెంట్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఇవన్నీ సౌకర్యాలు తెచ్చుకుంటున్నప్పుడు ఇటు డ్రైవర్ల కన్నా ప్రయోజనం పొందేటట్టు ఉండాలి, లేదంటే ఈ యాప్స్ అందరినీ మేము క్లోజ్ చేసేసుకొని ఈ గవర్నమెంటే ఒక డ్రైవర్లకు ప్రయోజనం పొందేటట్టు ఒక మంచి యాప్ని తయారు చేసి పెట్టి ఉంటే మేము ఈ మీటింగ్లు చేయాల్సిన అవసరం ఏముంది, లేదంటే మనం రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేయాల్సిన అవసరం ఏముంది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇంట్లో ఉన్న పరిస్థితులను కొనసాగించుకోలేక డ్రైవర్లు ఆటోలో వండుకున్న కానీ చనిపోతురు. లేదు అనుకుంటే 10 రూపాయలు ఎక్కువ వస్తాయనే ఉద్దేశం మీద నైట్ మొత్తం బండి నడిపించుకున్న ఇంత కళ్ళు మూసి కళ్ళు తెరిచేంత వరకు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అక్కడ కస్టమర్లకు ఇబ్బంది అవుతుంది, అదేవిధంగా డ్రైవర్లు కూడా చాలామంది చచ్చిపోతారు. అంటే ఫ్రీ బస్ తర్వాత కలిగిన ఇబ్బందులు ఏమున్నాయంటే అంతకన్నా ముందు సిటీలలో ఆటోస్ అనేవి చాలా తక్కువగా ఉండే. ఇప్పుడు ఫ్రీ బస్ అవ్వడం వలన అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇంకా డిస్ట్రిక్ట్లలో ఉండే కొంతమంది డ్రైవర్స్ కానీ ఈ ఆటోలు ఇక్కడ తెచ్చుకోవడము, మళ్ళీ సిటీలలో కొన్ని ఆటోలు ఎక్కువగా పెరిగిపోవడం వలన డ్రైవర్స్లకు ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఈ బస్సులు ఏవైతే ఫ్రీ ఉందో ఇక్కడే కాదు, వాళ్ళు ఇచ్చింది ఫ్రీ లెక్కల వాళ్ళ ప్రయోజనానికి పార్టీ పరంగా వాళ్ళు చేసేసుకోరు. కానీ ఇదేదో వాళ్ళు ఫ్రీగా పెట్టుకున్నట్టు యాప్స్లను కొంచెం ఇబ్బంది పెట్టి ఉంటే వాళ్ళు కూడా రేట్ పెంచేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళను యాప్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలకు వెళ్ళేసి రేట్ ఎందుకు పెరగట్లేదండి, అసలు ఏమి ఇబ్బంది అయ్యేదంటే మీ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో, ప్రస్తుతం పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరిగించుకుంటే మేము ఆటోమేటికల్లీ మా రేట్ అనేది పెరుగుతుంది అని వాళ్ళు ఇచ్చే సమాధానం ఇట్లుంది. ఇప్పుడు మనము సీఎం దగ్గరికి వెళ్ళాలని ఏదన్నా నిర్ణయించుకున్నాం అనుకో, అటు సీఎం సార్ దగ్గర ఈ మన ఏదైతే ఇన్ఫర్మేషన్ పోవాలంటే వాళ్ళు కూడా మనకు ఎలాంటి అవకాశాలు ఇస్తలేరు, అపాయింట్మెంట్స్ ఇస్తలేరు. సో మీరేం చెప్పదలుచుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి? మీరేం చెప్తారు? మేమేమంటున్నామంటే సార్, ఇప్పుడు మేము ఏదైతే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నామో ఇది కేవలం డ్రైవర్లు నిర్ణయించుకోవాలి. ఒక రేటు నిర్ణయించుకున్న తర్వాత సీఎం సార్ కానీ గవర్నర్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకు వస్తుంది, మేము పోతాం. అప్పటి వరకు నిర్ణయించలేదనుకో, మేము ఒక్క నిర్ణయం అనేది తీసుకున్నాము, ఇంతమంది అయితే డ్రైవర్లు ఉన్నాం, లీడర్లు ఉన్నామో రోడ్ల మీద కూర్చున్నాం అనుకో, ఈ రేట్ ఇష్యూస్ అనేవి పెరగనంత వరకు మేము అక్కడే ఉంటాం, అక్కడే పంటాం, అక్కడే తింటాం, అక్కడే ఉండి మా రేట్లు అనేవి పెరిగించుకునేంత వరకు ఈ పోరాటాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఓకే, ఇది ఆటో డ్రైవర్ అన్నలు చెప్తున్నటువంటి మాట. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీ కావచ్చు, ఈ వాళ్ళ యొక్క హామీల ప్రకారం అటు ఫ్రీ బస్ అయితే ఇచ్చింది, కానీ మాకు సంబంధించినటువంటి అంశాలు ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రెజర్ తెచ్చి మాకు 2 రూపాయలు 3 రూపాయలు పెంచితే మిగతా రాష్ట్రాల్లో ఆటో నడుపుతున్నటువంటి ఆటో అన్నలు ఏ విధంగా బతుకుతున్నారో మేము కూడా అదే సంతోషంగా బతుకుతాం. గతంలో ఉన్నటువంటి 20 రూపాయలు ఇప్పుడు అదే 20 రూపాయలు. ఎందుకంటే గతంలో వారు చెప్పినట్టు 58 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉంటే ఈరోజు దాదాపు 115 రూపాయలు 105 రూపాయలు పెట్రోల్ డీజిల్ ఉంది. సో ఈ రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి మా భవిష్యత్తులు కూడా మారాలి. ఎందుకంటే ఫ్రీ బస్సులలో మహిళలందరూ కూడా అడ్డ ప్రయాణం చేస్తూ ఉన్నారు. సో ఆటోలు ఎక్కే వాళ్ళే తక్కువ మంది. సో తక్కువ మందిలో ఇటు పెట్రోల్ ఛార్జీలు, ఇటు తక్కువ ఛార్జీలు, అదేవిధంగా అటు యాప్లో తీసుకున్నటువంటి కమిషన్లు. సో రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా యాప్ డెవలప్మెంట్ మీద కూడా ఫోకస్ పెట్టాలి. ఈ ఆటో అన్నలు చెప్తున్నటువంటి విధంగా వీరి యొక్క రేట్లను పెంచి వారిని ఆదుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. సో చూస్తున్నటువంటి దిశా టీవీ, నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ సుందర విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్.